డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడులో విజయ్ సర్కార్ కొలువుదీరనుంది. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిచ్చారు గవర్నర్. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు విజయ్. రేపు ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకేకు కాంగ్రెస్తో పాటు వీసీకే, వామపక్షాలు మద్దతు తెలపడంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, ఫైనలీ గవర్నర్ అనుమతి సాధించారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇకపైన అంతా సజావుగా సాగుతుందని కోరుకునే పరిస్థితులు ప్రస్తుతం తమిళనాడులో కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అనేక కష్టాల నడుమ, ఒడిదుడుకుల నడుమ ఇటు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ నేను అనేటువంటి ఒక మాట వినడానికి తమిళనాడు ప్రజలు ఎంతో సంతోషంగా, ఎంతో ఆర్భాటంగా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. అందుకు అన్ని మార్గాలు సుగమమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే విజయ్ టీవీకి అధినేత తనకు మద్దతు తెలిపినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అనుమతి పత్రాలతో గవర్నర్ని కలిసి వాటిని అందజేయడం జరిగింది. అయితే చూపించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉందో అది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండటంతో గవర్నర్ ఖచ్చితంగా దాన్ని ఆమోదించి తీరాల్సిందే. ఆ రీతిలో కూడా గవర్నర్ కూడా దాన్ని ఆమోదం వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది గవర్నర్ రాజేంద్ర. సో దీంతో ఎలాంటి చిక్కుముడులు లేకుండా, ఎలాంటి అవరోధాలు లేకుండా తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం. లోకేష్, ఆయన ఒక్కరే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారా? ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? అంటే కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం ఉందా? కేవలం ఇక్కడి పార్టీకి సంబంధించిన నాయకులతోటే ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారా విజయ్? విజయ్ ఎప్పుడైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తలిచారో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అనుకున్నారు. గతంలో గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న ఫస్ట్ డే కూడా ఆయన ఇటు ఏర్పాట్లలో ఫాస్ట్ గా ఖాళీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండోసారి కలిసినప్పుడు కూడా ఏర్పాట్లలో కొద్దిగా అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే మూడోసారి ఇప్పుడు ఖచ్చితంగా కూడా గవర్నర్ నుండి అనుమతి లభించింది కాబట్టి రేపే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. సో రేపు ఉదయం 11:30 ప్రాంతంలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆయన తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకు కాంగ్రెస్ పెద్దలు ఇటు రాహుల్ గాంధీ కూడా, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కూడా ఆహ్వానించారు. ఇద్దరు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే లోకేష్, థాంక్యూ.